హాయ్ గైస్. మనలో కొంతమందుంటారు. ఏదో సడెన్‌గా బయటికి వెళ్లి ఏదో పని చేయాల్సుంటుంది. ఆ పని గురించయితే వెళ్ళాలనమాట. వీళ్ళేం చేస్తారంటే, అబ్బో! బయట చాలా ఎండలున్నాయి. ఇప్పుడు గనక నేను బయటికెళ్ళానంటే వడదెబ్బ తగిలేసి పడిపోతానేమో. అప్పుడు ఎవరన్నా నన్ను మళ్ళీ ఎవరు తీసుకొస్తారు ఇంటికి? ఎందుకొచ్చింది? కాసేపయ్యాక చూసుకుందాంలే అని చెప్పి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది. మనం అక్కడికి ఖచ్చితంగా ఆ టైంకి వెళ్లి తీరాలి. దాన్ని వాయిదా వేసేస్తాం. హ్యాపీగా ఇంట్లో ఏసేసుకొని పడుకుంటామనమాట. ఇంకొంతమందుంటారు. వీళ్ళేం జేస్తారంటే, పని చెయ్యాలని ఉంటుంది లోపల. కానీ చెయ్యబుద్దవ్వదు. బద్ధకం అనమాట. ఎలా ఎలారా బాబు! అని జెప్పి ఇంక సర్లే ఇంట్లో వాళ్ళేదో అనుకుంటారు కదా! అని జెప్పి, మొత్తానికి ఏదో ఒకలాగా బయలుదేరి మధ్య వరకు వెళ్ళి, అమ్మ బాబోయ్! నా వల్ల కావట్లేదు. ఇంక నేను చేయలేను దీన్ని. లేపోతే ఏదైనా చదువుదాం అని జెప్పి స్టార్ట్ చేస్తారు కొంతమంది. చాలా సిలబస్ ఉంటుంది. కవర్ చేయాలని జెప్పి. ఒక 2, 3 పేజీలు చదివిన తర్వాత అది ఎవడు చదువుతాడురా ఇదంతా అసలు ఎందుకిదంతా హ్యాపీగా ఇంట్లో వాళ్ళు డబ్బులిస్తున్నారు కదా! కూర్చుందాంలే అని జెప్పి ఆ పని పక్కన పెట్టేస్తారు. ఉద్యోగంలో కూడా ఏదన్నా అన్నమాట. ఏదన్నా బాస్ ఏదైనా పనిచ్చాడంటే, "సార్ నేను చేసేస్తాను సార్" అని చెప్పేసి చాలా ఎంతూసియాస్టిక్‌గా పని తీసేసుకొని, సగం చేసిన తర్వాత అయ్య బాబోయ్! చాలా పెద్ద పనిలా ఉందిరా బాబు! అనవసరంగా ఒప్పేసుకున్నాను ఇది చేసేస్తానని చెప్పి, ఇప్పుడు టైం లోపల చేయాలి చేయకపోతే ఎలాగా? అర్జెంట్‌గా ఏదో ఒకటి చేసి ఫాస్ట్‌గా ఒకటి లాగిచ్చొద్దాం అని చెప్పి, అది వదిలేసి మధ్యలోనే బయటికెళ్ళిపోతుంటారన్నమాట. ఎందుకిలా అవుతోంది? ఎందువల్ల మనం మొదలుపెట్టిన పనిని చివరి వరకు కూర్చొని ఎందుకు చేయలేము? అనైతే ఈ వీడియోలో చూద్దామనమాట. సో, చాలామంది ఇట్లనే చాలామంది ఒక 70% ఆఫ్ పీపుల్ మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ విధంగానే బిహేవ్ చేస్తుంటారు. ఓన్లీ కొంతమంది మాత్రమే వాళ్ళు మొదలుపెట్టిన పనిని చివరిదాకా ఉండి, ఎన్ని కష్టాలొచ్చినా సరే ఎదుర్కొని దాన్నైతే కంప్లీట్ జేస్తారు. ఎందువల్ల ఈ విధంగా జేస్తారు? ఎందువల్ల ఈ ఫస్ట్ 2 కేటగరీస్ ఆఫ్ పీపుల్ పని కంప్లీట్ చేయలేకపోతున్నారు మొదలుపెట్టిన పని అంటే కొన్ని రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. దాంట్లోకి వెళ్ళే ముందు మనకి చిన్నప్పుడు ఒక పద్యం అయితే మనం చదువుకునుంటాం. అందరం చదువుకున్నాం, బట్టి కొట్టేసాం, ఎగ్జామ్‌లో రాసేసాం, పాస్ అయిపోయాం, మర్చిపోయాం. కానీ దాన్ని జీవితంలోకి ఎప్పుడు అన్వయించుకోవడానికి ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఆ పద్యం ఏంటంటే ఏనుగు లక్ష్మణ్ కవి గారు రచించిన సుభాషితాల్లోది ఒక పద్యం అన్నమాట. "ఆరంభింపర్ నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యములు. ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జోగింపరు సుమి ప్రజ్ఞానిధులు గావునని" అని చెప్పి. సో, ఈ పద్యం మీనింగ్ ఏంటంటే బ్రీఫ్‌గా చెప్పుకోవాలంటే, కొంతమంది అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పని స్టార్ట్ చేసే ముందరే ఏదో అయిపోతుంది. ఆ పని నేను చేయలేను. నా వల్ల కాదు. ఆ పని నేను మొదలుపెట్టి చేశానంటే సంథింగ్ ఏదో కష్టాలొచ్చేస్తాయి. అంత కష్టాలు పడడం కన్నా హ్యాపీగా ఇక్కడ కూర్చోవడం నయమని చెప్పి, అసలు మొత్తానికి ఆ పని మొదలుపెట్టరనమాట. వదిలేస్తారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, ఆ పని మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఏదైనా కష్టం వచ్చిందంటే, వెంటనే ఆ పని వదిలేస్తారు. అయ్య బాబోయ్! ఇది నా వల్ల కాదు. నేను చేయలేనింకా అని చెప్పి. కానీ కొంతమంది ఉంటారనమాట. వీళ్ళని ధీరులంటారనమాట. వీళ్ళేం చేస్తారంటే, ఎన్ని సమస్యలొచ్చినా సరే, వాటెవర్ హ్యాపెండ్ నేను ఒప్పుకున్న పని నేను చెయ్యాలి. నేను చేసి తీరాలి. ఇది నాకిచ్చిన పని. ఖచ్చితంగా నేను చెయ్యాలి అని జెప్పి, ఒక రకమైన ఉత్సాహంతోటి ప్రతిసారి వాళ్ళకి ఆటంకం ఎదురైన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో పనిజేసి, ఆ పనైతే ఫినిష్ చేస్తారనమాట. మనందరికీ కూడా ఉండాల్సింది ఇటువంటి పట్టుదల ఉండాలి మనలో. సో, ఏ లక్షణాలు మనల్ని ఇటువంటి పట్టుదల మనలో రానివ్వకుండా చేస్తున్నాయనేది ఇప్పుడు చూద్దామనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఒక పని మనకిచ్చారు. ఆ పని నేను కంప్లీట్ చేయాలి. ఆ పని కంప్లీట్ చేస్తే నాకు పేరొస్తుంది. లేకపోతే నలుగురు నన్ను మెచ్చుకుంటారు. లేకపోతే నాకంటూ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందన్న మోటివేషన్ లేకపోవడం అన్నమాట. ఒక పని చేయాలి. ఖచ్చితంగా చేస్తే మనకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది దానివల్ల. కానీ చెయ్యమన్నమాట. సో, ఆ మోటివేషన్ అనేది తెచ్చుకోవాలి. మనం చాలా మంది చూస్తుంటాం. "అరేయ్! నీకు ఈ పని కంప్లీట్ చేసావు. చాలా బాగా చేసావయ్యా! ఈ పని చేయడానికి నీ మోటివేషన్ ఏంటి?" అంటే చాలామంది ఇప్పుడు ఎవరైతే మొన్న యూపీఎస్సీ కూడా క్లియర్ చేసారో వాళ్ళందరూ చాలా సార్లు చెప్పారు. కొన్ని ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఎలా చెప్తారంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ, నాన్న చాలా కష్టపడ్డారు. వాళ్ళు పడిన కష్టం చూసి నాకైతే ఎప్పటికైనా సరే నేను బాగా చదువుకొని వాళ్ళనైతే మంచి స్థితిలో చూడాలని చెప్పి నేను అనుకున్నాను. సో, అందుకే నేను కష్టపడి చదివాను. ఎన్ని కష్టాలొచ్చినా సరే ఎదుర్కొని దాటాను. అందుకని ఈరోజు ఇలా మంచి స్థాయిలో ఉండగలిగానని చెప్పి చెప్తుంటారన్నమాట. వాళ్ళ మోటివేషన్ ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా, నాన్న పడిన కష్టం అన్నమాట. ఆ దగ్గరుండి చూడడం వల్ల వాళ్ళకది మోటివేషన్‌లా పనిచేసింది. ఎప్పుడైనా ఏదైనా డిస్ట్రాక్షన్ వచ్చినా సరే, లేదు నేను డీవియేట్ అవ్వకూడదు. నా లక్ష్యం ఒకటే అని చెప్పి, వాళ్ళ లక్ష్యం వైపు అడుగులు వేసేలా అయితే ఆ మోటివేషన్ అనేది ఉపయోగపడిందన్నమాట. సో, మనందరం కూడా ఏం చేయాలంటే, మన లైఫ్‌లో ఆ మోటివేషన్ ఏంటి? ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? ఏ మోటివేషన్ నన్ను డ్రైవ్ చేస్తుంది? ఏ మోటివేషన్ నన్ను నా లక్ష్యం వైపు ముందుకు తీసుకెళ్తుంది అన్నదాన్ని ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే మనం చేయాల్సింది ఈ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అనే దాన్ని అవాయిడ్ చేయాలి. ఒక మోటివేషన్ పెట్టుకోవాలన్నమాట. ఒక పని చేయాలంటే. సో, ఇది ఫస్ట్ థింగ్ అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏమంటే ఓవర్‌వెల్మ్ అయిపోవడం అన్నమాట. అంటే ఒక్కసారిగా పని ఎవరైనా మనకిచ్చారంటే భయపడిపోవడం అన్నమాట. అయ్య బాబోయ్! ఇంత పని ఎలా చేస్తాను నేను? ఇంత సిలబస్ ఎలా కవర్ చేస్తాను నేను? ఇంత ఎలా చదవగలుగుతాను నేను? ఇంత పని నేను ఒక్కడినే ఎలా చేస్తాను అసల? ఎవడన్నా 10 మంది చేసే పని నాకిస్తున్నారే. నేను చేయలేకపోతున్నాను. నా వల్ల కాదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేయాలా? 9 గంటలు పని చేయాలా దీన్ని చేయడానికి. నా వల్ల కాదు. నేను చేయలేను. నాకు ఖచ్చితంగా రెస్ట్ కావాలి. మధ్యలో 3 గంటలు నేను నిద్రపోతాను హ్యాపీగా. నేనైతే ఇంత పని చేయలేనని చెప్పి, ఆ పని ఇచ్చిన వెంటనే ఓవర్‌వెల్మ్ అయిపోయి భయపడిపోతూ ఉంటాం అన్నమాట.
సో, అట్లా ఎందుకు అలా భయపడిపోవడం? సో, ఈ విధంగా భయపడిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటామన్నమాట పని చూసి. ఇంకా ఏం మొదలుపెట్టలేదు. మనకు దాని గురించి ఏం తెలీదు. తెలియకుండానే దాన్ని చూసి ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటామన్నమాట. చాలా భయపడుతూ చాలా ఆందోళన వచ్చేస్తుంటుంది. ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఏంటి? ఏంటి? అని చెప్పి. సో, ఈ విధంగా ఆందోళన పడడం అయితే తగ్గించాలి ఎప్పుడు కూడా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రొక్రాస్టినేషన్ అన్నమాట. మనం చాలా వీడియోస్‌లో చెప్పుకున్నాం కూడా ఇదివరకు. వాయిదా వేయడం. వాయిదా వేయడం. ఏదైనా ఉంటే వాయిదా వేసేయి రేపు చూసుకుందాంలే టైం ఉంది కదా! దానికి ఎలాగో 10 రోజులు టైం ఇచ్చారు. సంథింగ్ ఏదో ఒకటి మనం ఏదో బిల్డప్ చేయాలని. ఒక సాఫ్ట్‌వేర్ ఏదో రాయాలి. లేకపోతే ఏదైనా ఒక పని చేయాలి. లేకపోతే చదువుకోవాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి. వచ్చే నెల 1 తారీఖు నుంచి ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఇంకా 1 తారీఖు కదా! 5 రోజులు ఉంది ఇంకా దానికి. మధ్యలో 2, 3 రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం. అందరూ వచ్చారు కదా! చుట్టాలందరూ ఇంటికొచ్చారు. వాళ్ళతో మాట్లాడాలి. హ్యాపీగా ఆడుకోవాలి. బాగా తినాలి అన్నీ కూడా. తర్వాత ఇంకొక రోజు ఎగ్జామ్ ముందు రోజు కూర్చుంటే సరిపోతుంది. అప్పుడు చదివేసుకుందాంలే అని చెప్పి ప్రొక్రాస్టినేషన్ అన్నమాట. సో, మనకు వాంట్స్, మనకు నీడ్స్ ఈ ప్రొక్రాస్టినేషన్ అయితే ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండవయ్యా. ఫస్ట్ నువ్వు హ్యాపీగా పెట్టుకో. నిన్ను నువ్వు హ్యాపీగా పెట్టుకో. మళ్ళా చూసుకుందాంలే. ఈ చదువు ఇవన్నీ చాలా కష్టమైనవి ఇవన్నీ కూడా. వాయిదా వేసేయి, పక్కేసేయి మళ్ళా చూసుకుందాంలే అని చెప్పి ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఇదనే చదువనే కాదు. ఏదైనా సరే వాయిదా వేస్తూ ఉంటాం అన్నమాట. చిన్న సాకు దొరికితే చాలు. ఆ పని ఎగ్గొట్టడానికి చిన్న సాకు దొరికితే చాలు. వెంటనే వాయిదా వేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో, ఈ ప్రొక్రాస్టినేషన్ అన్నదాన్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ప్రొక్రాస్టినేషన్ వచ్చిందో మనం చేసిన పని మనం ఎప్పటికీ ఫినిష్ చేయలేం. ఖచ్చితంగా ఫినిష్ చేయలేం. అదొక అలవాటుగా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్షనిజం అనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఓవర్ పర్ఫెక్షనిజం వాళ్ళకి. ఆ పని ఎవరైనా చెప్పారంటే అది ఇలా తీసి ఇలా పెట్టాలి. లేకపోతే సపోజ్ ఒక చిన్న స్టోరీ కూడా ఉంటుందన్నమాట. 'మక్కీకి మక్కీకి' ఎట్లా అని వచ్చింది అని చెప్పి. ఎవరో ఒక చిన్నప్పుడు ఒక పర్సన్ ఒక చిన్న పిల్లాడు ఏమంటే హోంవర్క్ బుక్ తీసుకున్నాడట. పక్కవాడి హోంవర్క్ బుక్. అంటే మాస్టర్ గారు ఒక లెక్క ఇచ్చారు చేయమని చెప్పి. అతనైతే ఒక చేయలేకపోయాడు. కానీ అతని ఫ్రెండ్ నోట్స్ అయితే చూసుకొని సేమ్ కాపీ కొట్టేసాడన్నమాట. సేమ్ అదే రాసేసాడన్నమాట. రాసేసినప్పుడు ఏం చేశాడంటే ఒక చిన్న చుక్క పెట్టాడన్నమాట మధ్యలో పైన. మాస్టర్ పిలిచి "ఏమిరా ఈ చుక్క" అని చెప్పి అడిగాడట. అడిగితే "సార్ అదిగోండి సార్ మరి నేను వాడి దాంట్లో చూసి రాసాను. వాడి దాంట్లో ఇలా చుక్కలా కనబడింది. అది కూడా పెట్టేసాను సార్" అన్నాడు. వాడు బుక్ తీసుకొని చూస్తే వాడు ఇట్లా బుక్ మూసినప్పుడు ఒక మధ్యలో ఒక దోమ ఇరుక్కుని చచ్చిపోయింది. సో, చచ్చిపోయినప్పుడు ఆ రక్తం దాని మీద పడి చుక్క పడుతుంది గదా! ఆ చుక్క కూడా వీడు పెట్టాలేమో అనుకుని చెప్పి కాపీ కొట్టేటప్పుడు అది కూడా కాపీ కొట్టి పెట్టేసాడన్నమాట వీడు. దాన్నే మక్కీకి మక్కీ అంటారు మనవాళ్ళు. సో, ఈ విధంగా ఓవర్ పర్ఫెక్షనిజం అన్నమాట. ఏం చేసినా సరే అయిపోతుంది చాలు. నువ్వు నీకు చెప్పింది చేస్తే చాలు. ఓవర్ పర్ఫెక్షనిజం నువ్వు 100% ఇస్తే సార్ నేను 110% చేస్తాను. ఇట్లాంటి ఓవర్ కమిట్మెంట్‌లు వద్దన్నమాట. ఇలా నువ్వు ఓవర్ కమిట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకిచ్చిన పని అసలు చెడిపోతుందన్నమాట. సో, ఈ విధంగా చెడగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో, ఇది ఫోర్త్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం ఎన్ని చేసినా సరే కొన్ని అవాయిడ్ చేయలేని ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అయినా సరే వాటిని మనం కొన్ని ఎంత ట్రై చేసినా సరే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదో అది కూడా ఒక సాక్ష్యం చూపించి మనం స్టార్ట్ చేసిన పనైతే పక్కన పెట్టేస్తాం అన్నమాట. అంతే తప్పితే అది తగ్గిన తర్వాత మళ్ళా మొదలు పెడదాం అన్న ధ్యాసే ఉండదు మనకి. ఎందుకంటే అది వచ్చేసింది ఇప్పుడు అందరికీ చెప్పుకోవాలి. ఆ పర్టిక్యులర్ థింగ్ రావడం వల్ల అయితే నేను ఈ పని చేయలేకపోయినా, లేకపోతే నేను అప్పుడే చేసేద్దునని చెప్పేసి అందరికి చెప్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ విధంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా చూపించి మనం ఇచ్చిన పనైతే కంప్లీట్ చేయమన్నమాట. సో, ఈ విధంగా ఈ రీజన్స్ వల్ల మనం ఏదైతే పని స్టార్ట్ చేస్తామో దాన్నయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయకుండా పక్కన పెట్టేసి ఎప్పుడెప్పుడు హ్యాపీగా పడుకుందాం అని చెప్పి చూస్తూ ఉంటాం. సో, ఇవి మనం అవాయిడ్ చేయాల్సిన క్వాలిటీస్ అన్నమాట. బట్ ఎలా చేయాలి? ఏదైనా పని స్టార్ట్ చేశాను. దాన్ని ఫినిష్ చేయాలంటే ఏ విధంగా చేయాలనైతే చాలా బ్రీఫ్‌గా చెప్పుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ అన్నమాట బ్రేక్ ఇట్ డౌన్. చిన్న చిన్న టాస్క్ కింద వాడినైతే మీకిచ్చిన పనైతే మీరైతే బ్రేక్ చేయండి. పెద్ద టాస్క్ చాలా పెద్ద టాస్క్‌లా కనబడుతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద డివైడ్ చేసుకోండి. ప్రతి ముక్కని కూడా మీరు అచీవ్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి చిన్న చిన్న టాస్క్‌ని కూడా అచీవ్ చేసుకుంటూ వెళ్ళండి. అలానే నెక్స్ట్ ఒక 10 రోజులైన తర్వాత 10 పీసెస్ అయిపోతాయి మీకు. 10 టాస్క్‌లు అయిపోతాయి. మీ పెట్టుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఈ విధంగా. సో, బ్రేక్ ఇట్ డౌన్ అన్నమాట. నెక్స్ట్ ఏమంటే గోల్ పెట్టుకోండి. ఒక విజన్ పెట్టుకోండి. ఆ గోల్‌కి తగ్గ విజన్ ఉంటే, ఆ విజన్‌కి తగ్గట్టుగా మీ యొక్క చేతలు గనుక ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు అనుకుంది ఏదైనా సరే సాధించగలుగుతారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలన్నా సరే ఒక ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు గోల్ ఉంది. ఆ గోల్‌ని ఎలా సాధించాలన్న విజన్ ఉంది. ఆ విజన్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్న ప్లాన్ కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకున్నారంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు స్టార్ట్ చేసిన పని ఖచ్చితంగా ఫినిష్ చేయగలుగుతారనమాట. సో, ప్లాన్ అనేదాన్ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం కదా! ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అని చెప్పి. సో, మిమ్మల్ని ముందుకు నడిపే ఆ మోటివేషన్ ఏంటో ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఒక మోటివేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరేదైనా పని జేస్తున్నారు. లేకపోతే మీరు చదువుకుంటున్నారు. మీరేదైనా యూపీఎస్సీ ఇట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాటెవర్ ఇట్ ఈస్ మీరు ఉద్యోగంలో ఉన్నారు. మిమ్మల్ని వెనకాల నుండి డ్రైవ్ చేసే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా మీకుండాలి. మీరెప్పుడైనా సరే డీవియేట్ అవుతున్నారు. మీరనుకున్న పనిలోంచి, మీరు పెట్టుకున్న లక్ష్యం నుంచి మీరు డీవియేట్ అవుతున్నారని చెప్పి మీకు అనిపించినప్పుడు, ఆ మోటివేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదే మీకు పెద్ద మోటివేషన్ అనమాట. లేదు నేను చేసి తీరాలని చెప్పి మళ్ళా పక్కకి వెళ్ళిపోయి మిమ్మల్ని సరైన ట్రాక్‌లోకైతే తీసుకొచ్చి పెడుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో కంటిన్యూయస్‌గా మిమ్మల్ని ఎవరైతే వచ్చి ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరిని కూడా అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండనమాట. అండ్
ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఇదే అనమాట. సో, మీకెన్ని కష్టాలొచ్చినా సరే, వాటెవర్ ఇట్ ఈస్ ఖచ్చితంగా మీరు వాటన్నిటిని దాటుకొని మీ యొక్క లక్ష్యం వైపు ఖచ్చితంగా చేరుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ మీరు అనుకున్న పనైతే కంప్లీట్ చేయగలుగుతారనమాట. సో, ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.